హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4.70 లక్షల మంది ఉంటారని పేర్కొంటున్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృద్ధులు ఇళ్లకు వెళ్లి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తారు. దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా తెలియచేస్తే వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా మంగళవారం నుంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, ఇక మీద సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఎలక్షన్స్ అప్పుడు ఓటు వేయడానికి వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీ ఏజెంట్లు కూడా అనుమతిస్తారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.